ఈరోజు మా రెసిపీ వచ్చి చికెన్ గోంగూర వండుతున్నానండి. గోంగూర చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లి, అల్లం, లవంగాలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు 2 స్పూన్స్ వేసాను. దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకుందాం. మసాలా పేస్ట్ అయితే ఇలా ఉంది కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకుందాం. కచ్చపచ్చగానే నూరుకోవాలండి. మసాలా పేస్ట్ అయితే ఉల్లిపాయ టమాటా వేసుకున్నాం. ఈ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం అండి. ఉల్లిపాయ టమాటా కూడా వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ పక్క అయితే మంట రావట్లేదండి, అందుకే ఈ పక్క పెట్టుకుంటున్నా. ఇటువైపు కొద్దిగా ఇది మంట స్లోగా వస్తుందండి. ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం వీట్ ఎక్కాలండి. ఆయిల్ అయితే వీట్ ఎక్కిందండి. మసాలా వేసేసుకుందాం. మసాలా ఉల్లిపాయ టమాటా మొత్తం అది పేస్ట్ చేసాం కదా, అదైతే పచ్చివాసన పోయేదాకా ఉంచాలి. పచ్చివాసన మొత్తం కావాలండి. ఈరోజు అయితే మనం గోంగూర కూడా పెట్టేసుకుందామండి. మసాలా ఎగిలోపు ఈలోపు గోంగూర పెట్టేసుకుందాం. ఇంకా టమాటా పచ్చిమిర్చి అన్నీ మనం కూరలో వేసుకుంటాం కాబట్టి గోంగూరలో ఏం వేసుకోవడం లేదండి. కొంచెం పసుపును కారం అవి వేసుకుంటే సరిపోద్ది, గోంగూర పట్టాలి కాబట్టి. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలండి. కొంచెం కారం, 2 పచ్చిమిర్చి, మన గోంగూర కూడా మగ్గాలండి. బాగా మగ్గిపోవాలి. గోంగూర మొత్తం దగ్గరికి వచ్చేయాలి. గోంగూర మేము మూత పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అండి. మనకి ఉల్లిపాయ టమాటా కూడా ఎందుకు పేస్ట్ చేసామంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుందండి. కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు, సాల్ట్ తగినంత. ఎందుకంటే దీంట్లో వేసాం కదండి, చూసుకొని మళ్ళీ వేసుకుందాం చాలకపోతే, అందుకని కొంచెం వేసాను. కారం, కూర వేసేసుకున్నాం. మొత్తం కలిసి కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసాం కాబట్టి దీంట్లో వాటర్ ఏమైనా ఉంటే మనకి వచ్చేసిద్దండి. నీట్గా చికెన్ కడుక్కున్నాం కాబట్టి
వాటర్ ఉంటుంది, ఆ వాటర్ మొత్తం మనకి బయట ఇంకిపోవాలి. కాసేపు మనం మూత పెట్టేసుకుని చేద్దాం. చూద్దామండి. వాటర్ అయితే ఇంకిపోయింది. ఇప్పుడు గోంగూర నేను మిక్స్ చేసుకున్నానండి, నూనెలో మగ్గించాను కదా, గోంగూర కూడా వేసేసుకుందాం. కలిపేసుకుందాం ఒకసారి. గోంగూర కూడా మనం వేయించి మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. మిక్సీ వేసాం కానీ మిక్సీలో వేసుకుని వాటర్ దాన్ని వేసుకుంటున్నాం. మనం గోంగూర వేసాం కదా మిక్సీలో, ఆ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం. కూర అంతా కొంచెం చూద్దామండి. కూర అయితే దగ్గరికి వచ్చేసిందండి. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకుందాం. అలా అలా పైన వేసి అలా అక్కడ కలుపుకుంటే ఇంకా టమాటా వేసుకుందాం అండి. ఇప్పుడు కూర ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. మా చిత్తలకు ముందు వేస్తాను. చేస్తే నమ్ముతున్నాం. మా తేజామ్మకి అయితే కూర చూడటమే బాగా నచ్చినట్టు ఉందండి. బా స్మెల్ అయితే గుమ్మలు ఆడిపోతున్నారు. అసలు మామూలు లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాం కదా. కూర అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చికెన్ కూడా మెత్తగా ఉడికింది, చూసారా? పీస్గా మెత్తగా ఉడికింది. ఏంటి ఎలా ఉందమ్మా? సూపర్ ఉంది. బాగా నచ్చిందా నీకు? మామూలు తింటే బాగుందా, ఎట్లా గోంగూర వేసుకుని తింటే బాగుందా? నీకు ఎట్లా బాగుంది? గోంగూర వేసుకొని తింటేనే బాగుంది. ఇదే టేస్ట్ బాగా వచ్చిందా? చికెన్ కూడా బాగా ఉడికింది, సూపర్ ఉంది. కూర చాలా టేస్ట్గా ఉన్నాను ఫ్రెండ్స్. మరి నేనైతే తినలేదు, ఇంకా నాకైతే నోరు ఊరిపోతుంది వాళ్ళు చెప్తుంటేనే. నోట్లో నాలజలం అట్లా వచ్చేస్తున్నాను చమ్మలుగా, నాలజలం. నాకు స్మెల్ చూస్తేనే గుమ్మలు ఆడిపోతుంది. అసలు టేస్ట్ ఇంకా అదిరిపోతుంది, అసలు అద్భుతంలాగా వచ్చింది నాకు తెలిసి. మరి చాలా అంటే చాలా బాగుందండి గోంగూర వేస్తే చికెన్ మాత్రం. ఈ రెండు కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎట్లా సూపర్ ఉంది. చింతలకి కూర అయితే బాగా నచ్చుతుంది. ముక్క తింటుంది, రైస్ తక్కువ తీసుకుంటుంది.
పిలుద్దామా? తినేయాలి తల్లి, స్వీట్ స్వీట్ తినేయాలి. తినాలి తల్లి, కాలుతుందా? మా చింతలకి అయితే కాలిపోతున్నాను, అందుకని నిదానం తినండి. చికెన్ గోంగూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. లైక్ అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీ లైక్ కామెంట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీ చల్లని దీవెనలో మాకు శ్రీరామ రక్ష. నేనైతే సైలెంట్గా తినేస్తున్నానండి. నాకు అంత బాగా నచ్చింది. కాంబినేషన్ మొత్తం ఎరగ తీసేసింది గోంగూర చికెన్. మీరు కూడా కంపల్సరిగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఆ పులుపు ఇది ఆ గోంగూరలో ఉన్న పులుపు అదంతా చికెన్లో పెట్టి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది, ఎరగ తీసేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే గోంగూర చికెన్ అయితే వండాను. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళంటే చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.